సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశి జనవరి 22 బుధవారం దినఫలితాలు. సాయంత్రం వరకు ఈ వార్త అందుతుంది. తులారాశి వారికి ఏ విధమైన వార్త అందబోతుందో, సాయంత్రం తర్వాత ఎటువంటి వార్త వినవలసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, జాతక రీత్యా గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక, ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారికి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు. తప్పనిసరిగా ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీరు చెప్పిన విషయం మీ ప్రేయర్స్కి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కావస్తుంది. అలాగే ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదో వారికి తగిన సమయం కేటాయించండి. అలాగే ఈ రాశి వ్యక్తులు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. మీ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పు ఈ రోజు మీరు చవిచూస్తారు. లోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. ఈ రోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. దీనికి కుటుంబ సమస్యలు కారణమవుతాయి. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేయటం అటువంటివి చేస్తారు. అలాగే తరచూ మీ జీవిత భాగస్వామిని సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకి తాను ఏమీ చేయడం లేదని, ప్రాధాన్యం ఇవ్వటం లేదని బాధపడవచ్చు. ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాఫ్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేయాలి. అలాగే బంధుత్వాలను పునరుద్ధరించుకోవటానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. భాగస్వామితో కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారు. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. అలాగే మీరు పట్టరాని సంతోషంతో ఉంటారు. ఎక్కువగా మాట్లాడడం వల్ల ఈరోజు మీకు తలనొప్పి రావచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇతరులకి తెలపడానికి ఆతృత పడుతున్నారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిస్కషన్ ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ కానివ్వకండి. అలాగే మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పటాలను బయటికి తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవటానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి తలపడకండి. అయినప్పటికీ కూడా మీకు మంచి సలహాలే దక్కుతాయి. ప్రశాంత వైఖరి వలన అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ కోసమై జీవితం ఈరోజు ఎంత అద్భుతంగా వికసిస్తుందో ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా ఉండండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యులతో దీన్ని చర్చించండి. అలాగే కొత్త పనులను, అలాగే కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి మీకున్నప్పుడు ఎదుటి వారిని మనసు నొప్పించే విధంగా కాకుండా సామరస్యంగా అడిగి తెలుసుకోండి. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులతో పాటు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన
ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారిపోతుంది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. అల్లరి చిల్లర చేష్టలతో కాకుండా మీరు పెద్దరికంతో భాగస్వామ్యంగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే పనిచేసే చోట ప్రశంసల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టే విషయంలోనూ కుటుంబ బంధాల్లో వారి సలహాల మేరకు వారికి ప్రాధాన్యత ఇచ్చి పాటిస్తే కనుక అనుకూలమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. అలాగే ఈరోజు షాపింగ్లకు షికార్లకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆచితూచి ఉండటం మూలాన ధనం అధికంగా ఖర్చు కాకుండా ఉంటుంది. అలాగే పిల్లలు మీ మాట వింటారు. అలాగే వారి యొక్క ప్రవర్తన అనేది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా చిన్న చిన్నవి తలెత్తితే మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ అనారోగ్య సమస్య వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా అశ్రద్ధ చేయకుండా ఉంటే కనుక అనుకూలంగానే మారిపోబోతుంది. అలాగే ప్రతి విషయము కూడా మీకు మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి ప్రతి ఫలితాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో దినఫలాల ప్రకారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.